Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital. సో ఈరోజు 40 years అబవ్ ఉన్న వాళ్ళలో బ్లీడింగ్ సమస్యలు ఎదురైతే దాన్ని ఎలా డీల్ చేస్తామో చెప్తాను. సో ఎవరన్నా ఇట్లా బ్లీడింగ్ సమస్యతో వచ్చినప్పుడు దట్టు అబవ్ 40 years ఫస్ట్ దానికి రీజన్ ఏమై ఉంటుంది అనేది డయాగ్నోస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. సో ఆ డయాగ్నోసిస్ అనేది రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటేమో వాళ్ళ యూట్రస్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ అంటే గడ్డలు వంటివి, లేదా ఎండోమెట్రియం అనేది థిక్ అవ్వడం అంటే వాపు రావడం, బ్లీడింగ్ అయ్యే పొర, ఇంకా యూట్రస్ స్ట్రక్చర్లో ఏమైనా ఎడినోమయోసిస్ కానీ అటువంటి మార్పులు చెందడం ఒక రకమైన ప్రాబ్లమ్స్. ఇంకో రకం ఏంటంటే యూట్రస్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వల్ల మెనోపాజ్కి ఎంటర్ అయ్యేటప్పుడు జరిగే హార్మోన్ చేంజెస్ వల్ల కూడా ఈ బ్లీడింగ్ సమస్యలు ఎదురవచ్చు. సో ఇవి గుర్తించడానికి ముందుగా మేము కొన్ని టెస్టులు చేస్తాం. కొన్ని బ్లడ్ టెస్ట్లు అండ్ అల్ట్రాసౌండ్ టెస్ట్లో యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చెక్ చేస్తాం అన్నమాట. సపోజ్ ఆమె ఎండోమెట్రియం అనేది వాపుగా ఉందనుకోండి, అంటే థిక్ అయింది అనుకోండి, అప్పుడు దానికి ఎండోమెట్రియల్ బయాప్సీ అంటే పిపెల్ బయాప్సీ అంటాం అనమాట. అది సింపుల్ టెస్ట్, ఓపీలోనే చేసి పంపిస్తాము. సో ఈ టెస్ట్లో ఒక సన్న రీఫిల్ వంటి క్యాన్యులా లాంటిది యూట్రస్ లోపలికి ఇన్సర్ట్ చేసి సిరెంజ్ ద్వారా దాన్ని టిష్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ల్యాబ్కి బయాప్సీకి పంపిస్తాం. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్లో వచ్చిన రిజల్ట్ని బట్టి సపోజ్ నార్మల్ స్టడీ అని వస్తే మెడిసిన్స్ తోటి క్యూర్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదు హైపర్ ప్లేసియా వంటిది ఉంది అంటే అందులో అంటే వాప్ ఉందని వస్తే అందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, విత్ ఏటీపియా, వితౌట్ ఏటీపియా. అంటే క్యాన్సర్ చెందే అవకాశం ఉన్నవి కొన్ని, అవకాశం లేనివి కొన్ని. సో క్యాన్సర్ అవకాశం లేనివి అయితే వాటిని మళ్ళీ మెడిసిన్స్ తోటి కానీ లేదా మెరీనా అనే డివైస్ తోటి కానీ ట్రీట్మెంట్ ఇస్తాం. లేదు అవేమన్నా క్యాన్సర్కి సంబంధించిన వాటిలా కానీ లేదా అటువంటి మార్పు చెందే అవకాశం ఉన్నటువంటివి కానీ ఉంటే అప్పుడు యూట్రస్ని రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ ఇంకొక సమస్య ఏంటంటే ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటాం. అంటే యూట్రస్ మజిల్లో కొన్ని గడ్డల కింద ఏర్పడడం. సో ఇవి గుర్తించినప్పుడు అవి ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, వాటి సైజ్ ఎంత ఉంది, అది ఎండోమెట్రియం అంటే లోపల పొరకి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా, ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ స్కానింగ్ అంతా నార్మల్గా ఉంది అండ్ వేరే ప్రాబ్లమ్స్ కూడా ఆమెకి ఏమీ లేవు, సో అప్పుడు దాన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కింద గుర్తించి దానికి తగ్గ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సార్ట్అవుట్ చేసి వాళ్ళకున్న సమస్యని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో ఈ బ్లీడింగ్ సమస్యలు 40 years అబోవ్ వాళ్ళకి వస్తే దాన్ని కొంచెం డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. బికాజ్ అది నార్మల్గానే మెనోపాజ్ వచ్చే ముందు జరిగే మార్పుల్లో ఒకటి కింద భావించి దాన్ని నెగ్లెక్ట్ చేయడం పనికిరాదు. సో 20s and 30sలో బ్లీడింగ్ సమస్యలు ఎదురైతే ఒక రకంగా ట్రీట్మెంట్ ఇస్తాము. బట్ 40 years అబవ్ ఉంటే మాత్రం దానికి కారణం గుర్తించడానికి ఈ ఎండోమెట్రియం బయాప్సీ కానీ అవసరమైతే హిస్ట్రోస్కోపీ కానీ, హిస్ట్రోస్కోపీ అంటే ఈ యూట్రస్ లోపలికి త్రూ వెజైనా ఒకటి కెమెరా పంపడం జరుగుతుంది. సో ఆ కెమెరా ద్వారా స్క్రీన్ మీద లోపల ఎలా ఉంది యూట్రస్ లోపల అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇటువంటి టెస్టులు చేసి వాళ్ళకి ప్రాబ్లం ఏముందో నిర్ధారించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.